హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 57+ మార్క్స్ అవుట్ ఆఫ్ 60కి ఇన్ సీనియర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో ఎలా తెచ్చుకోవాలని చెప్తాను. సో ఓన్లీ యూ హ్యావ్ టు డూ ఈస్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. దీంట్లో మిరాకిల్ ఏంటంటే ఈ స్ట్రాటజీ యూస్ చేసుకుని నేను లాస్ట్ 2 వీక్స్ చదివి 60 అవుట్ ఆఫ్ 60 మార్క్స్ తెచ్చుకున్నాను. యాక్చువల్గా మా బ్యాక్ బెంచర్ మీరు టాపర్ అవ్వాలనే రూల్ ఏం లేదు. 60 అవుట్ ఆఫ్ 60 తెచ్చుకోవాలంటే మీరు బ్యాక్ బెంచర్ అయినా డల్ స్టూడెంట్ అయినా ఈజీగా తెచ్చుకోవచ్చు. సో మనకి 60 అవుట్ ఆఫ్ 60 మార్క్స్ రావాలంటే మనకి వెయిటేజ్ అనేది తెలియాలి. సో ఐ డిస్ప్లే ద వెయిటేజ్ ఆఫ్ ద టాపిక్స్. యూ కెన్ సీ దెమ్ ఆన్ ద స్క్రీన్. సో లెట్స్ స్టార్ట్ విత్ 7 మార్క్ చాప్టర్స్. అండ్ 7 మార్క్ చాప్టర్స్ వచ్చేసి వేవ్స్, న్యూక్లియర్ అండ్ కరెంట్, ఎలక్ట్రిసిటీ. సో ఈ 3 చాప్టర్స్లోంచి 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ 4 మార్క్ క్వశ్చన్స్ చాప్టర్స్ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ 8 చాప్టర్స్లోంచి 8 క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాల్సినవి 6 క్వశ్చన్స్ మాత్రమే. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్ అనమాట. సో మీరు 6 చాప్టర్స్ చదువుకుంటే సరిపోతుంది. మీరు ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అండ్ చాప్టర్స్ సెలెక్ట్ చేసుకొని మీరే చదువుకోండి. అండ్ 2 మార్క్ చాప్టర్స్ వచ్చేసి మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. అవి ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లోంచి 2 క్వశ్చన్స్ వస్తాయి మీకు, 2 మార్క్ క్వశ్చన్స్. అండ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్లో 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లోంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అండ్ సెమీ కండక్టర్స్ అండ్ కమ్యూనికేషన్లోంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. సో 10 క్వశ్చన్స్ కంప్లీటెడ్. ఒకవేళ మేబీ ఇస్తే ఒక ప్రాబ్లం అవ్వచ్చు 2 మార్క్స్లోంచి. ఈ చాప్టర్లోంచి ఏమేమి క్వశ్చన్స్ చదువుకోవాలన్నది ఒక పీడిఎఫ్ అనేది చేసి నేను మీకు లింక్ పెట్టాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ద వీడియో. ఈ స్ట్రాటజీ అండ్ దీస్ సింపుల్ క్వశ్చన్స్ యూస్ చేసి మీరు 60 అవుట్ ఆఫ్ 60 గెయిన్ చేయొచ్చు. ఇంకా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి వీడియో యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని ప్రతి ఒక్కటి చూడనక్కర్లేదు. సో స్టార్ట్ ద ప్రిపరేషన్ ఫ్రమ్ నౌ. అండ్ మీకు సెకండ్ ఇయర్లో ఉంటే ప్రాక్టికల్స్ ఉంటాయి, అవి కూడా హ్యాండిల్ చేసుకోవాలి. కాబట్టి చాలా పెద్ద బర్డెన్ ఉంటుంది మీకు. సో ప్రిపరేషన్ అప్పుడే స్టార్ట్ చేయండి. ఇట్స్ అ గోల్డెన్ టైం. నెక్స్ట్ మీకు ఏ సబ్జెక్ట్ అయితే టఫ్గా ఉంటుందో నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ సబ్జెక్ట్ నేను మీకు అవుట్ ఆఫ్ ఎలా స్కోర్ చేయాలని చెప్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.